నుదుటి పైన నలుపు వచ్చినప్పుడు మనకి ఎలాంటి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయి? లేజర్ ట్రీట్మెంట్స్ చేసుకుంటే మనకి చర్మంలో ఏమన్నా వివిధ రకమైన డ్యామేజెస్ ఏమన్నా అవుతాయా? లాంగ్ టర్మ్‌లో ఏమన్నా సైడ్ ఎఫెక్ట్స్ రావచ్చా? షార్ట్ టర్మ్‌లో కూడా ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ రావచ్చా? ఎప్పుడెప్పుడు ట్రీట్మెంట్స్ తీసుకోవాలి? వీటితోటి మనం పీల్స్ ఏమైనా కాంబినేషన్ చేయవచ్చా? ఆన్‌లైన్ సీరమ్స్ వాడినాక మనకి రిజల్ట్స్ రాకపోతే మనం లేజర్స్ తీసుకోవాలా? ముందు నుంచే లేజర్స్ తీసుకోవాలా? అసలు ఫస్ట్ మందులు వాడాలా? లేకపోతే లేజర్స్ ఫస్ట్ డే నుంచే మొదలెట్టాలా? ఇలాంటి అనేక సందేహాలు, అపోహలనేటివి జనాల్లో ఉంటాయండి. ప్రజల్లో చాలా మందికి అనేక సందేహాలతోటి, అపోహలతోటి బాధపడి, భయపడి ట్రీట్మెంట్స్ అనేది తీసుకోకుండా ఉంటారు. అందుకోసమనే ఒక మంచి ఇన్ఫర్మేషనల్ అవేర్‌నెస్ వీడియో తోటి నేను మీ ముందుకొస్తున్నాను. నేను మీ డాక్టర్ రాజ్ కిరెట్, సెలెస్టి స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్ జూబ్లీ హిల్స్, ఎల్బీ నగర్, కోకాపేట్ మరియు సన్ సిటీలో చీఫ్ అండ్ ఫౌండర్, సీనియర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్‌గా ప్రాక్టీస్ చేస్తున్నాను. అసలు నలుపు ఎందుకొచ్చింది అని కూడా చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు. నలుపనేది ఈ 4, 5 కండిషన్స్‌లో రావచ్చండి. యాక్చువల్‌గా చెప్పాలనంటే ఎన్నో రకాలైన కండిషన్స్ ఉంటాయి. వాటిలో ఇవి కామనెస్ట్ అన్నమాట. ఫోటో టానింగ్, లైకెన్ ప్లానస్ పిగ్మెంటోసస్, మెలాస్మా, అలానే వచ్చేసి ఇతరత్ర హెయిర్ డై ఇండ్యూస్డ్ పిగ్మెంటరీ కాస్మెటిక్ డెర్మటోసిస్ అన్నమాట. సో, ఇలాంటి కండిషన్స్ అనేటివి చాలా కామన్‌గా ఉంటాయి. హెయిర్ డై ఇండ్యూస్డ్ కాస్మెటిక్ డెర్మటోసిస్ అయితే ఇక్కడ నుదుట పైన ఈ భాగంలో, జుట్టుకి పక్కన, జుట్టుకి ఈ భాగంలో ఎక్కువగా వస్తూ ఉంటుందండి. మేకప్ ఏసినందుకొచ్చింది అనంటే ముక్కు పైననే కాకుండా ఇక్కడ నుదుట పైన, తర్వాత బుగ్గల పైన కూడా పిగ్మెంటేషన్ అనేది రావచ్చండి. మెడ పైన వస్తుందనంటే అది లోపల నుంచి వస్తుందని మనం అర్థం చేసుకోవాలి. అంటే సిస్టమిక్ ఇండ్యూస్డ్ అయినట్టుగా మనం అర్థం చేసుకోవాలి. హెయిర్ డై ఇండ్యూస్డ్ పిగ్మెంటేషన్ మనకి మెడ దగ్గర కూడా రావచ్చండి. ఇవన్నీ చూసుకోవాలి. ఫోటో టానింగ్ అనంటే ఏంటి? ఫోటో టానింగ్ అనంటే ఫోటో అంటే సన్‌లైట్ అండి. టానింగ్ అనంటే నలుపు రావటం. ఇమ్మీడియేట్‌గా వచ్చి నలుపు పోవటాన్ని ఇమ్మీడియేట్ పిగ్మెంట్ డార్కెనింగ్ అని అంటారంట. షార్ట్ టర్మ్ టానింగ్ అని అంటారు. అదే మనకి ఎక్కువ నాళ్ళు ఉందనుకోండి, దాన్ని లాంగ్ టర్మ్ టానింగ్ అంటే పర్మనెంట్ పిగ్మెంట్ డార్కెనింగ్ అని అంటారనమాట. అయితే టానింగ్ వచ్చిందా లేదా అని మనం ఎలా నిర్ణయించుకోవాలి? అసలు మనకేంటి సింపుల్‌గా మనం తెలుసుకోవాలంటే ఏంటి? సింపుల్‌గా మన ఛాతీ పైన, భుజం పైన ఉన్న చర్మాన్ని, ముఖం పైన, మెడ పైన ఉన్న చర్మాన్ని కంపేర్ చేసుకోవాలండి. ఇక్కడ బాగా తెల్లగా ఉండి, ఇక్కడ నలుపుగా ఉంది అనంటే మనం డెఫినైట్‌లీ ఫోటో టానింగ్ అయినట్టుగానే మనం పరిగణించాలి. చిన్న చిన్న నల్ల చుక్కలున్నాయనుకోండి. ఇక్కడ అన్ని చోట్ల చిన్న నల్ల చుక్కలొచ్చి పెరిగి కలిసిపోతున్నాయనుకోండి. వాటిని లైకెన్ ప్లానస్ పిగ్మెంటోసస్ అని అంటారు. మంగు మచ్చలంటే నుదుట పైన, అలానే బుగ్గల పైన, ముక్కు పైన ఉంటుందండి. కొన్నిసార్లు చెవు దగ్గర, అలానే ఈ భాగాల్లో కూడా ఉంటాయి. పెదవి పైన ఇక్కడ కూడా వచ్చేస్తూ ఉంటుంది. సో, ఈ ఫోటో టానింగ్ అనేది మనకి చాలా కామన్‌గా ఉంటాయి. ఫోటో టానింగ్ అనేది ఎందుకొస్తుంది? సూర్యుడి వెలుతురికెళ్ళటం తోటి వస్తుంది. నా ఛానెల్‌లో పాత వీడియోలో నేను చెప్పాను కదండీ! అసలు ఫోటో టానింగ్ అంటే ఏంటి? ఫోటో టానింగ్ అనంటే మీకు సూర్యుడి వెలుతురు తగలటం తోటి నల్ల కణాలు ఏదైతే చర్మంలో ఉంటాయో, ఈ నల్ల కణం అనేది ఎక్కువగా నలుపునిచ్చేస్తుంది. ఈ నలుపునే మెలనిన్ అని అంటారు. ఆ నల్ల కణాన్నే మెలనోసైట్ అని అంటారు. మెలనోసైట్ పని ఎప్పుడు నలుపును ప్రొడక్షన్ చేయటమే. ఇప్పుడు శరీరంలో ప్రతి కణానికి ఒక నిర్దేశితమైన పని ఉంటుందండి. అంటే ఒక పని చెప్పింది అది దాని ప్రకారంగా అదే చేస్తూ ఉంటుంది. మన రక్త కణాల్లో ఎర్ర కణం ఉంటుంది. దాన్ని రెడ్ బ్లడ్ సెల్స్ అంటాం. దాని పని ఏంటి? కేవలం ఆక్సిజన్ తీసుకొని ప్రతి కణానికి సప్లై చేయటం. చర్మమనే కాదు, మన ఆరోగ్యరీత్యా మనకి అన్నీ ఉన్న అవయవాలకి, ప్రతి కణానికి అది సబ్మిట్ చేసి మంచిగా ఆక్సిజన్ అనేది ఇస్తూ ఉంటుందనమాట. తెల్ల కణం. మన రక్తంలో ఉన్న తెల్ల కణాల్ని వైట్ బ్లడ్ సెల్స్ అని అంటారు. దాని పనేంటి? ఎక్కడైనా బాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వస్తే అక్కడొచ్చి దాన్ని చంపేయటం, దాన్ని కంట్రోల్ చేయటం. బాక్టీరియాలనే కాదు, వైరల్ కానీ, ఫంగల్ కానీ, ఇన్‌ఫ్లమేటరీ ఏ కండిషన్స్ ఉన్నా దాని దగ్గరికి అది ఎళ్లి దాని పని చేస్తూ ఉంటుంది. అలానే చర్మ కణంలో కూడా మామూలుగా చర్మ కణాలన్నీ ప్రొటెక్షన్‌గా ఉండేదానికి, అలానే నలుపు కణం అనేది మెలనోసైట్ అని అంటాం. ఈ మెలనోసైట్ అనేది మెలనిన్ ప్రొడక్షన్ చేసిన దానికి, అది అల్ట్రావైలెట్ రేడియేషన్ అనేది అబ్జార్బ్ చేసుకొని, మన చర్మం లోపలికి, అలానే కండరాలకి, అలానే ఇతరత్ర అవయవాలకి ఎటువంటి డ్యామేజ్ లేకుండా ఉండటానికనే ఆ నల్ల కణం పనిచేస్తూ ఉంటుంది. నల్ల కణం లేకుండా ఉండెనైతే మనకి చర్మం లోపలికి అల్ట్రావైలెట్ రేడియేషన్ చొచ్చుకుపోయి మొత్తం కొల్లాజెన్ అంతా డ్యామేజ్ చేసి, అలానే ఇతరితర అవయవాలను కూడా డ్యామేజ్ చేసే సందర్భాలు ఉంటాయన్నమాట. అందుకోసమే మెలనోసైట్ అనేది ఎప్పుడు పని చేయటం అనేది చాలా ముఖ్యం మనకి. అయితే ఈ మెలనోసైట్ ఒక్కొక్కసారి ఎక్కువగా పనిచేసినప్పుడు మనకి నలుపనేది విపరీతంగా పెరిగిపోతూ ఉంటుంది. అది ఎందుకలా ఎక్కువగా పనిచేస్తుంది అనంటే అల్ట్రావైలెట్ రేడియేషన్ దానికి స్టిమ్యులస్‌గా పనిచేస్తూ ఉంటుంది. ఎంత అల్ట్రావైలెట్ రేడియేషన్‌గా ఎక్కువగా వస్తూ ఉంటే దానికి నలుపనేది ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది. ఈ నలుపనేది ఎక్కువగా పెరిగినప్పుడే మనకి అక్కడ పిగ్మెంట్ అనేది పెరిగిపోయి పర్మనెంట్ పిగ్మెంట్ డార్కెనింగ్ అనేది అవుతూ ఉంటుంది. సో, పర్మనెంట్ పిగ్మెంట్ డార్కెనింగ్ అయినప్పుడు మనకి ఎలాంటి ట్రీట్మెంట్స్ అవసరం?
మనకి కాపాడుకునే పద్ధతులు ఏంటి? సన్ స్క్రీన్ అనేది మనకి ఇంపార్టెంట్ ఉంటుందండి. కానీ అంతకంటే ముందు మనకి ఇంపార్టెంట్ ఏంటంటే మనకి స్కార్ఫ్ తోటి కట్టుకోవటం కానీ, బట్టతోటి కాపాడుకోవటం కానీ చాలా ఇంపార్టెంట్. మనకి ఎప్పుడైనా కానీ గ్లౌస్ ఏసుకొని ఎళ్లారనుకోండి టానింగ్ అనేది బాగా తగ్గుతూ ఉంటుంది. ఇప్పుడు స్టైలిష్‌గా సన్ జాకెట్స్ అనేటివి వస్తున్నాయి. సన్ ప్రొటెక్షన్ స్లీవ్స్ అనేటివి వస్తున్నాయి. ఎస్‌పీఎఫ్ జాకెట్స్ అని అంటారు. ఎస్‌పీఎఫ్ ఆర్మ్ స్లీవ్స్ అని అంటారు. ఇవి మీకు ఇంటర్నెట్‌లో ఎక్కడైనా దొరుకుతూ ఉంటాయి. ఈ ఎస్‌పీఎఫ్ ఆర్మ్ స్లీవ్స్ ఏంటనంటే మనకి చేతి నుంచి ఈ భాగం నుంచి ఇక్కడి వరకు స్టైలిష్‌గా యేసుకుంటారనమాట. ఇంతకుముందు గ్లౌస్ అయితే మనకి ఏళ్ళ దాకా ఉండేది. ఇదైతే ఈ విధంగా ఉంటుంది. కానీ ఈ ఎస్‌పీఎఫ్ జాకెట్స్‌లో ఏంటనంటే మంచిగా క్లోజ్‌లీ వోవెన్ నిట్టెడ్ హ్యాండ్ వోవెన్ ఫ్యాబ్రిక్స్ ఉంటాయన్నమాట. అయితే ఈ క్లోజ్‌లీ నిట్టెడ్ ఫ్యాబ్రిక్స్ ఏమవుతాయి అనంటే మనకక్కడ పోగులుంటాయి చూడండి మనకి. ఆ దారం పోగులు ఏవైతే ఉంటాయో దగ్గరికి ఏస్తారు. ఆ దగ్గరికి ఏయటంతోటి సూర్యుడి వెలుతురనేది మన చర్మం మీదకి ఈజీగా పడదు. సో, అలాంటి జాకెట్స్ కూడా మనం ఏసుకోవటం, మొఖం మీద ఫాంటమ్ మాస్క్ అని అంటారు. అంటే ఈ విధంగా ఇట్లా మొత్తం మాస్క్ ఉంటుందనమాట. అది ఏసుకొని మనం హెల్మెట్ ఏసుకుంటే మంచి ప్రొటెక్షన్ అనేది జరుగుతూ ఉంటుంది. హెల్మెట్ అనేది తలతో పాటు మనకి చర్మానికి కూడా మంచి ప్రొటెక్షన్ అండి. ఇంత పొల్యూషన్‌లో, ఇంత దుమ్ము ధూళిలో, ఇంత ఎఫెక్టెడ్‌గా మనకి ఎప్పుడైనా చూడండి ఏదైనా బండి ఎళ్తుందనంటే దాని నుంచి పొగ వస్తుంది. ఆ పొగంతా ఎక్కడికెళ్తుంది? గాల్లో ఎళ్ళిపోతుందని అనుకుంటున్నాం. కానీ ఆ గాల్లో ఎగురుతూ మన చర్మం పైన వచ్చి పడుతూ ఉంటుంది. అది మనం ఎప్పుడైనా గాని బయట తిరిగి ఒక గంట, 2 గంటల తర్వాత మనం ఇంటికొచ్చి మనం ముఖం కడుక్కున్నామనుకోండి, గుడ్డతో తుడిచామనుకోండి, ఇలా నలుపంతా వచ్చేస్తూ ఉంటుంది. ఎప్పుడైనా ఇసుకలో ఆడినప్పుడు మనకి తెలిసిపోతుంది. చర్మం అక్కడ అంతా డ్రైనెస్ వచ్చేసి ఇచ్చింగ్ వచ్చేస్తూ ఉంటుంది. మట్టిలో ఆడినప్పుడు కూడా ఆ విధంగా డ్రైనెస్ అనేది, ఇచ్చింగ్ అనేది వచ్చేస్తూ ఉంటుంది. ఎందుకనంటే అది చర్మాన్ని ఆ విధంగా డ్యామేజ్ చేస్తూ ఉంటుంది. ఆ డ్యామేజ్ అలానే సూర్యుడి వెలుతురు డ్యామేజ్ తోటి కావటంతోటి మనకి ఈ విధమైన ప్రాబ్లమ్స్ వస్తాయి. సో, మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటనంటే మనకి ఫస్ట్ ఆ దుమ్ము, ధూళి అనేది మన చర్మం పైన పడకుండా కాపాడుకోవాలి. సో, దుమ్ము, ధూళి అనేది మనకి కాపాడుకోవాలనంటే మనకి ప్రొటెక్షన్ బై క్లాత్ అనేది చేయాల్సిన అవసరం ఉంటుంది. స్కార్ఫ్ కట్టుకోవటం, ఫాంటమ్ మాస్క్ ఏసుకోవటం తోటి ఆ దుమ్ము, ధూళి అనేది మన చర్మం పైన పడకుండా ఉండటం తోటి మనకి స్కిన్ అనేది బెటర్ ప్రొటెక్షన్ అనేది ఉంటుంది. దానికి తర్వాత మనకి సన్ స్క్రీన్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. సన్ స్క్రీన్స్, సీరమ్స్ ఆన్‌లైన్స్‌లో మనకి దొరికే అన్ని సీరమ్స్ పనిచేస్తాయని ఎప్పుడు అనుకోకూడదు. మనకి మంచి సీరమ్స్ అనేటివి పనిచేస్తూ ఉంటాయి. మనకి సీరమ్స్‌లో వచ్చేసి గ్లైకాలిక్ యాసిడ్, మాండలిక్ యాసిడ్, కోజిక్ యాసిడ్ అలానే 3 బ్యూటైల్ రిసార్సినాల్, 4 బ్యూటైల్ రిసార్సినాల్ ఉన్న సీరమ్స్ చాలా మంచిగా పనిచేస్తూ ఉంటాయి. ఇలా మనకి ముఖ్యమైనవి గమనించుకొని మనం ట్రీట్మెంట్స్ అనేటివి మనం చేసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. ట్రీట్మెంట్‌లలో మనకి లేజర్స్ అనేటివి ఉంటాయి. మా దగ్గర కొత్తగా పీకో లేజర్స్ అనే టెక్నాలజీ యూజ్ చేస్తున్నామండి. పీకో లేజర్ అనేది చాలా అడ్వాన్స్ టెక్నాలజీ. ప్రపంచంలో మేటి టెక్నాలజీస్‌లో ఒకటైన పీకో 5 టెక్నాలజీని మేము లాంచ్ చేశాం. దక్షిణాది అనే కాదండి. మొత్తం భారతదేశంలో ఇది మోస్ట్ పవర్‌ఫుల్ లేజర్. అలాగే మంచి ఎఫిషియంట్ లేజర్ కూడా. లేజర్స్ అనంగానే మనకి చాలా అపోహలనేటివి ఉంటాయి. ఇవి చాలా సేఫ్‌గా ఉంటాయండి. చాలా మంచిగా ట్రీట్మెంట్ ఆప్షన్స్ అనేటివి ఉంటాయి. మనం చేసినాక ఎటువంటి ఇబ్బందులనేటివి కూడా ఉండవు. దీనికి తగ్గట్టుగా మనం ట్రీట్మెంట్స్ చేసుకుంటూ, అలానే మనము ఎళ్తూ ఉండవచ్చు. ఓకే. లేజర్ ట్రీట్మెంట్స్ తీసుకున్నాక మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎలా ట్రీట్మెంట్స్ చేస్తారు? ఎలా తగ్గుతుంది? అనే దాని గురించని నేను మీకు నెక్స్ట్ ఇన్ఫర్మేషనల్ అవేర్‌నెస్ వీడియో తోటి మళ్ళీ నేను మీ ముందుకొస్తాను. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్. సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్ జూబ్లీ హిల్స్, ఎల్బీ నగర్, కోకాపేట్ మరియు సన్ సిటీలో చీఫ్ అండ్ ఫౌండర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్‌గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. నమస్తే.